కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పహల్గామ్ తరహాలోనే పాకిస్తాన్ మరొకసారి మన మీద దాడి చేయడానికి కుట్ర పన్నుతోంది. ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది, ఈసారి దెబ్బకు దెబ్బ తీస్తాం. ఈ మాటలన్నది ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ ఈ మాటల్ని 1965 యుద్ధం జరిగి ఇప్పటికీ 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మెగా ఎక్స్ సర్వీస్ మెన్ ర్యాలీలో మనోజ్ కుమార్ కటియార్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇలాంటి వ్యాఖ్యలనే మనం వారం రోజుల కింద కూడా చూసాము. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉనికి లేకుండా చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ ఏం మాటలు అన్నారు ఒకసారి చూద్దాం. और हमारा ये मानना है कि इस बार जो भी हम एक्शन लेंगे वो पिछली बार से ज्यादा हो. यही मैं आपको बतला रहा था कि हमारी पूरी तैयारी जारी है और हम पूरी तरह से तैयार हैं. और जो चीजें हम पिछले ऑपरेशंस में जब हमने एक तरीके से जब सीज फायर हुआ था, युद्ध विराम हुआ था, तो अभी आप ये मान के चलिए हम उसके आगे की कार्रवाई करेंगे. यानी कि अभी और कुछ हम आगे बढ़ के करेंगे जो पिछली बार हुआ था उससे भी ज्यादा होगा. It has to be more deadlier. There is no doubt in that. It has to be more deadlier. ఇంతకుముందు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కంటే కూడా మేము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ప్రతిస్పందించబోతున్నాము అనేటువంటి మాటని మనోజ్ కుమార్ కటియార్ నిన్న జరిగినటువంటి ఆర్మీ ర్యాలీలో, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీ ర్యాలీలో కశ్మీర్లో చెప్పారు. యాక్చువల్గా గతంలో కొంచెం సంయమనం పాటించాము, లేకపోతే సీజ్ ఫైర్ అనేది మేము ఆలోచేశాము. అయినప్పటికీ పాకిస్తాన్కి సంబంధించి మరొకసారి కుట్ర అనేది చేయబోతోంది అనేటువంటి సమాచారం తమ దగ్గర ఉన్నట్టుగా వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కశ్మీర్లో నిన్న జరిగింది. 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కశ్మీర్లో జరిగినటువంటి ఆర్మీ ర్యాలీలో తను చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కరెక్ట్గా విజయదశమి తర్వాత రక్షణ శాఖ మంత్రితో పాటుగా ఆర్మీ చీఫ్ అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా చెప్పినటువంటి మాటలు ఇవే. గతంలో మేము లాంగెస్ట్ కిల్ అనేది నిర్వహించాము. అంటే పాకిస్తాన్లో 300 కిలోమీటర్ల వరకు వెళ్ళి మేము అక్కడ ఉన్నటువంటి రక్షణ స్థావరాలని మేము ధ్వంసం చేసొచ్చాము. ఆల్మోస్ట్ 9 స్థావరాలని ధ్వంసం చేశాము. కాకుంటే కొంచెం సంయమనాన్ని పాటించాము, సహనాన్ని చూపించాము. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితే లేదు. ఒక అటెంప్ట్ జరగబోయింది, దాన్ని మేము తిప్పికొట్టాము. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అలాంటి తరహా దాడియే చేయడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉంది అనేటువంటి మాట ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది. యాక్చువల్గా ఈ సంఘటన అనేది మారణ హోమం సృష్టించాలని వాళ్ళు పదే పదే కాచుకొని కూర్చున్నారు. మనం అలర్ట్గా ఉండాలి. నేను మాటిస్తున్నాను, భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఎలాంటి ఘటనలకు పాల్పడినా మేం సమర్థవంతంగా తిప్పికొడతాం. ఇదే మాటల్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కరెక్ట్గా 1 వీక్ బ్యాకే చెప్పారు. అవే మాటల్ని మనోజ్ కుమార్ కతియార్ కూడా మళ్ళీ రిపీట్ చేయడం అనేది యాక్చువల్గా అక్కడ ఏదో జరగబోతోంది. పాకిస్తాన్ ఇలాంటి ప్లాన్స్ ఏదో చేస్తోంది, వాటికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం అనేది మా దగ్గర ఉంది అన్నట్టుగా మనోజ్ కుమార్ కతియార్ చెప్పినటువంటి మాటల్ని బట్టి తెలుస్తోంది. 1965లో ఇండో పాక్ యుద్ధానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో ఎక్స్ సర్వీస్ మెన్ మిలిటరీ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించినటువంటి ర్యాలీలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మనోజ్ కుమార్ కతియార్ మాట్లాడారు. పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేసింది. ఆపరేషన్ సింధూర్ 2.20కి ఎంతో దూరం లేదు, త్వరలోనే అది కూడా జరగబోతుంది అనే మాటని పదే పదే ఈ మధ్య కాలంలో మనం వింటూ వస్తున్నాం. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఎలా స్ట్రాటజీ ఉంది, తాము ఎలా ఆ రోజు అటాక్లను నిర్వహించాము, ఒక లాంగెస్ట్ కిల్ ఎలా జరిగింది అనే దానికి సంబంధించి కూడా మనోజ్ కుమార్ కతియార్ ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీ ర్యాలీలో ఆయన వివరాలని అందించారు. అందులో ఆపరేషన్ సింధూర్ విజయానికి కారణం కేంద్ర ప్రభుత్వ మద్దతు, ఆర్మీ ప్రణాళిక, మాజీ సైనికుల అడ్వైస్, స్థానిక ప్రజల సహకారం ఉంది. వీటన్నిటితోనే
ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది అనే మాటని అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆపరేషన్ సింధూర్ సాధ్యమైంది. ఈ ఆపరేషన్ ద్వారా టెర్రర్ మౌలిక వసతులను మేము కుప్పకూల్చగలిగాము అనేది మనోజ్ కుమార్ కతియార్ చెప్పారు. సరిహద్దు గుండా పాకిస్తాన్ సాగిస్తున్న ఉగ్ర కార్యకలాపాలను మేము తిప్పికొట్టాము అనే మాట చెప్తూనే అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ, అక్కడ మన బార్డర్లో సెక్యూరిటీ ఫోర్సెస్లో పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీని కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా కూడా ఆయన ప్రస్తుతించారు, ఆ తర్వాత ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ చూపించినటువంటి తెగువని ఇప్పటికీ కూడా పొగుడుతున్నటువంటి పరిస్థితులు, టెర్రర్ మూలాలను నిర్మూలించామని చెప్పడంతో పాటుగా అక్కడ పనిచేస్తున్నటువంటి 26th ఇన్ఫాంట్రీ డివిజన్ కూడా కృతజ్ఞతలు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు సహకారంతోనే ఇవన్నీ చేశాము. బట్ ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ సింధూర్ 2.0కి సంబంధించి ప్రతిసారి పదే ఆర్మీ అధికారుల నుంచి, ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఎందుకని ఇలాంటి అలర్ట్స్ అనేవి వస్తున్నాయి? దాంతోపాటుగా ఇప్పుడు ఎందుకు ఇంత వైరల్గా అవుతుంది? ఎట్ ద సేమ్ టైం ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్, పహల్గామ్ తరహాలోనే ఇంకొక దాడి జరిగే అవకాశం ఉంది, పాకిస్తాన్ అలాంటి కుట్ర పన్నుతోంది అనేది ఒక సివియర్ వార్నింగ్ అనేది ఇచ్చారు. ఒక సీరియస్ వార్నింగ్ అనేది అయితే వచ్చింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గర నుంచి. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉనికి లేకుండా చేస్తాము, భగవంతుడు అనుగ్రహం మా మీద ఉంటుంది, ఆ అవకాశం మాకు వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో ఒకటి చేసి తీరబోతోంది, దాన్ని మేము సమర్థవంతంగా తిప్పికొడతాము. గతంలో చూపించినటువంటి సహనం, సంయమనం ఈసారి ఉండబోదు, డెడ్లియెస్ట్గా ఉండబోతోంది. ఒక సీజ్ ఫైర్ని అయితే మేము ఫాలో అవుతున్నాం. సీజ్ ఫైర్ ఉల్లంఘనలు పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నాయి, అది కూడా గతంలో కంటే తీవ్ర స్థాయిలో ఉండబోతున్నాయి. కాబట్టి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు మేము ఆల్వేస్ రెడీగా ఉన్నాము అనేటువంటి మనోజ్ కుమార్ కటియార్ వ్యాఖ్యలు, దాంతోపాటుగా ఎక్స్ ఆర్మీ మెన్ వాళ్ళ సహకారం కూడా ఉంది అంటూ ప్రతి ఒక్కరిని ప్రిపేర్ చేయడం, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల మద్దతు, వాళ్ళ సంఘీభావం, వాళ్ళ సహకారంతోనే మేము ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాము అనే మాటతో పాటుగా ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ తన బుద్ధిని చాటుకోబోతోంది అనేటువంటి మాట, సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటి వార్తలు, వాదనలు, అంచనాలు, విశ్లేషణలు ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తున్నాయి. అది కూడా పాకిస్తాన్ కనుక ఒకవేళ ఏదైనా చెయ్యాలి, ఒక అడుగు ముందుకేయాలంటే పాస్ బటన్ని మేము ప్రెస్ చేసి ఉంచాము. ఆ పాస్ బటన్ని ఇప్పుడు సహనం, సంయమనంతో ఉన్నాం. బట్ అలాంటి పరిస్థితులు మళ్ళీ మేము పునరావృతం చేయబోము అనేటువంటి మాట ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి, ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి వస్తుంది. అదే మాటని ఇప్పుడు ఆర్మీలో ఉన్నటువంటి ఉన్నతాధికారి కూడా చెప్పడం అనేది. సో ఏదైనా జరగబోతోందా? ఎందుకని ఇంత తీవ్ర స్థాయిలో పదే అదే మాటని చెప్పబోతున్నారు? పాకిస్తాన్ ఇప్పటికీ కూడా తన బుద్ధిని మార్చుకోలేదా? అక్కడ ఉన్నటువంటి మిలిటరీలు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సైనికుల దగ్గర నుంచి, ఆర్మీ నుంచి ఏదైనా ముప్పు అనేది పొంచి ఉందా? అది కూడా పహల్గామ్, కశ్మీర్కి సంబంధించి ఇంకోటి ఏదో జరగబోతుందా? ఇలాంటి సమాచారాలన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఆర్మీతో పాటుగా ప్రజలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్మీని కూడా సంసిద్ధం చేసేటువంటి ప్రక్రియ ఏదైనా మొదలైందా? ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి వాదనలు. బట్ మేమైతే సంసిద్ధంగా ఉన్నాము. ఆపరేషన్ సింధూర్ 2.0కి ఎంతో దూరం లేదు. భగవంతుడి అనుగ్రహం కూడా మా మీద ఉంది. పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాము, ఉనికి అనేదే లేకుండా చేస్తామనే మాటలు మాత్రం పదే వినిపిస్తూ వస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఎందుకని ఈ విజయదశమి నుంచి దీపావళి మధ్యలో ఇలాంటి వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? యూజువల్గా మనం విజయదశమి కావచ్చు, దీపావళిని కావచ్చు జరుపుకునేది చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక చెడు మీద మంచి సాధించినటువంటి విజయంగా విజయదశమి సమయంలో చెప్తే, దీపావళి సమయానికి అది మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో విపరీతంగా. అలాంటి వ్యాఖ్యలే ఆర్మీ వైపు నుంచి, రక్షణ శాఖ నుంచి వస్తున్నాయి. కాబట్టి అలాంటిది ఏమైనా దీపావళి లోపే జరగబోతుందా అనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ 2.0తో పాటుగా పహల్గామ్ లాంటి ఒక కుట్ర జరగబోతోంది, అక్కడ జరిగినటువంటి ఉగ్రదాడి లాంటి కుట్ర ఇంకోటి జరగబోతోంది అనేటువంటి ఈ వార్తలు, అది కూడా స్వయంగా ఆర్మీ చీఫ్లు చెప్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో
సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి